సో ఈ స్టాన్షన్ ఎందుకు బిల్డ్ చేసినాం అంటే ఇప్పుడు ఆవుకు పాలు తీసుడు అనేది ఇట్లా గుండెకు కట్టి ఇట్లా తీస్తారు కదా, అదే నేను ఇండియాలో కూడా చూసిన. హలో, నేను ఇక్కడ వీడియో చేయాలి. కాయ్, ఈ దొంగ కోళ్ళు ఆ పైన ఎక్కి గుడ్లు పెడుతున్నట్టున్నది. నిచ్చెన వేసుకొని పైన చూడాలి. నాకు ఎందుకో డౌట్ ఉన్నది, ఇది రోజు ఇట్లనే అవుతుంది. సో యా, విల్ చెక్ దాట్. సో ఈరోజు ఏం చేసిన అంటే పైకి గోపిని ఎక్కించిన. సో గోపికి అక్కడ గుడ్లు కనబడ్డాయి, అట్ట చూపిస్తారు. ఇంకా గోపి, మీకు ఫోన్ ఇష్టం కదా, అక్కడ ఎక్స్ చూపియండి. ఇంకా మీకు ఏం కనబడ్డాయో. ఎన్ని ఉన్నాయి? నేను ఇంకా చూడలేదు. ప్రాబబ్లీ 11-12 మంచిగా ఇట్లా గూడ్లాగా చేసుకున్నాయి రా ముందుగా. పెడుతున్నాయి. సో అండ్ ఏదో పోయిటరీ ఇక్కడ తింటున్నది కూడా. ఐ థింక్ అక్కడక్కడ కొన్ని షెల్స్ ఉంటాయి. ఇప్పుడే కింద ఇవే ఆ దొంగ కోళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉండి గుడ్లు పెట్టినాక ఏదైతే సౌండ్ చేసి డజన్ ఐ గెస్. యప్, అయిపోయింది. మరి ఇప్పుడు బకెట్ ఇస్తాయి, ఎట్లా తీసుకుంటావు? దేవుడా, నాట్ బ్యాడ్. సరే మరి గోపి ఎగ్స్ ఇచ్చిర్రు కదా, దిగండి. గోపి అటకెక్కిచ్చినావు కానీ ఏంటిది అది? ఏమంటారు? అటకెక్కిచ్చినావు. అటక. ఓ ఓకే, కేర్ఫుల్. దట్స్ నైస్. కొత్త వర్డ్ నేర్చుకున్నా, అటక. ఓకే, కూల్. గోపి, మీకు అటక అని ఎట్లా తెలుసు? అదే చిన్నప్పుడు పైన అన్ని సామాన్ దాచుకుందరు ఊర్లలో. అటక మీద ఇట్లా సామాన్ దాచుకున్నారు. బాగుంది. ఇప్పుడు మనకి ఇన్సులేటెడ్ ఫాల్స్ సీలింగ్ ఉంటుంది కదా, బ్యాక్ ఇన్ ద డేస్ దట్ ఈస్ ద ఇన్సులేషన్, లైక్ ఎంప్టీ ఎయిర్ గ్యాప్. ఓకే, ట్వింకుల కింద ఒక స్లాబ్ వేసుకుంటారు గుడ్డుతో. ఓకే, సో మనకు ఈ బాండ అటక కూడా ఉన్నది. 2 అటకలు ఉన్నాయి అయితే, ఇటొకటి అటొకటి. దట్స్ కూల్. కూల్. థ్యాంక్స్ ఫర్ ద ఎగ్స్.